అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ గారు గుడివాడ ఓడిపోయిన ఎమ్మెల్యే ఒక 3.5 సంవత్సరాలు పాలన మాత్రం చేశారు పదవి తీసుకొని. మరి ఐటీ శాఖ మంత్రి గారు, మీరు గతంలో 5 సంవత్సరాలు పాలన యొక్క మీ దుర్మార్గం చూసి ఏ పారిశ్రామికవేత్త కూడా ధైర్యం చాలటం లేదేమో మీరు చెప్పినట్టుగా. మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు పరదాల కోసం పెట్టిన ఖర్చులో 1% కూడా లేదు కదా. మరి ఈ దావోస్ పేరుతో స్పెషల్ విమానం లండన్ వెళ్ళి తన కూతుర్లను చూచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు ప్రజలు ఎప్పటికీ మర్చిపోవడానికి ఆస్కారం లేదు. మీరు ఏందంటే ఊరక మాట్లాడుకుంటూ పెట్టుబడులు తీసుకురాని చేతగాక, కంపెనీలు తీసుకురాని చేతగాక మీ పాలన చూసి కూడా వాళ్ళు చాలా వరకు కూడా భయపడి పారిపోయారు. రావడానికి ఆస్కారం లేదని, ఇవ్వడానికి ఆస్కారం లేదని. మీరు ఈరోజు వాళ్ళు దావోస్ వెళ్ళి పెట్టుబడుల కోసం వెళ్ళిన వాళ్ళను ఊరక పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ మైకు దొరికింది కదని మాట్లాడుతూ ఉంటారు. ఒక్కసారి తెలుసుకొని మీరు 5 సంవత్సరాలు చేసిన పరిపాలన గురించి ఏం చేశారో 5 సంవత్సరాలు ఒకసారి చెప్పండి. పరదాలు సాటం తిరిగి పరిపాలన చేసిన వాళ్ళు మీరేమో దావోస్ వెళ్ళి పెట్టుబడుల కోసం, కంపెనీల కోసం వెళ్ళమంటే చలి ఎక్కువగా ఉంది, చలికి వెళ్ళటానికి ఆస్కారం లేదు, చలికి వెళ్ళలేము, చలి చాలా ఎక్కువగా ఉందని పరదాలు దుప్పటి కప్పుకొని పడుకున్న ఘనత మీరు. ఇటువంటి మాటలు మాట్లాడుకుంటుంటే ఎలా నమ్ముతారు రాష్ట్ర ప్రజలు? వాళ్ళ కూతుర్ను చూసి రావడానికి లండన్ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది, కానీ దావోస్ వెళ్ళి పెట్టుబడుల కోసం తీసుకురావడానికి కుదరదు. ఏంటంటే మేము బటన్ నొక్కినాము, అక్క చెల్లెమ్మలు మమ్మల్ని మోసం చేసినారు అంటారు. మీరు బటన్ నొక్కినంత మాత్రమాన మీరు అధికారంలోకి వస్తారని ఎవరు కూడా నమ్మటానికి ఆస్కారం లేదు. బటన్ నొక్కితే ఊరక అధికారంలోకి రారు. ఒకసారి తెలుసుకొని మీరు చేసిన మోసాలకి అని తెలియజేస్తూ, మీరు దావోస్ వెళ్ళలేదు, కంపెనీలు తీసుకురావడానికి చేత కాలేదు, వాళ్ళు మిమ్మల్ని చూసి కూడా భయపడి పారిపోయారు మీ పరిపాలన చూసి 5 సంవత్సరాల పరిపాలన కోసం. మరి వాళ్ళు తీసుకొస్తుంటే ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు ఆయన పెట్టిన ఖర్చులోకి ఇప్పుడు అయిన ఖర్చుకి, అప్పుడు మీరు పెట్టిన ఖర్చులో కూడా ఆయన పెట్టిన ఖర్చు 1% కూడా లేదు. నేను తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి ఏది ఏమైనా తెలుసుకొని మాట్లాడండి, కానీ తెలుసుకోకుండా మాట్లాడబాకండి. ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ఒక మైకు దొరికింది కానీ మైక్ ఎదురుగా నిలబడి మైకు పట్టుకొని మాట్లాడటమే కానీ దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.